పంచమి ఏకవచనము, ఉమ్. దివహ పంచమి విభక్తి ఏకవచనం అండి. ఝల్ ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి నా విభక్తి ఉదాత్త. అర్థము దివహ పరా జలాది విభక్తి న ఉదాత్త భవతి. దివ్వు శబ్దానికి పరంగా ఉన్నటువంటి జలాది విభక్తులకు ఉదాత్తము రాదు అని చెప్తున్నారండి. ఇది నిషేధ సూత్రము. ఉదాహరణ ఏమి ఇచ్చారంటే ద్యుభ్యాం ద్యుభిహి ఇచ్చారండి. నమస్కారం అమ్మా అందరికి. నమస్తే మహోదయ. 6/1/177 మహోదయ. దివోజల్ మొదలు పెట్టారా? ఇప్పుడు మొదలు పెట్టాం మహోదయ. 6/1/177 177 అంటే 76 వరకు మొన్న అయిపోయింది అనుకుంటానమ్మా. అయిపోయింది మహోదయ. శుక్రవారం అయింది. నిన్న అవే ఒకసారి చూసామండి. ఈవేళ ఇక్కడి నుంచి దివోచల్ నుంచి మొదలుపెట్టుకుందాం. 6/1/177 6/1/177 ఇక్కడ దివహ పంచమి ఏకవచనం అండి. జల్ ప్రథమ ఏకవచనము. అనువృత్తి నా విభక్తి ఉదాత్త. అర్థము దివ్ అనే శబ్దానికి పరంగా ఉన్న జలాది విభక్తికి ఉదాత్తము కాదు అని చెప్తున్నారు. ఉదాహరణ ద్యుభ్యాం ద్యుభి ఇచ్చారు. ఇప్పుడు మనం ద్యుభ్యాం తీసుకుంటే దివ్ ప్రాతిపదికం అండి. దివ్ ప్రాతిపదికం ఎలా తయారైంది అంటే దివు క్రీడా విజిగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోదస్వప్న కాంతి గతిషు. ఇది ధాతువు అండి. దివు ధాతువు అండి. ముందు దివ్ అనే ప్రాతిపదికం చూస్తున్నామండి. తర్వాత దివ్యాం ద్యుభిహి రెండు ఇచ్చారు. దివు ప్రాతిపదికం అండి. దివు ధాతువు అండి. దివు ధాతువు అనుబంధ లోపం చేసుకోండి. దీనికి భూవాదయో ధాతు ధాతు సంజ్ఞ. అనుబంధ లోపం చేసుకుంటే దివ్వు ఉంటుంది. దివ్వు. ఇప్పుడు ధాతు ఈ అధికారంలో క్విప్ ప్రత్యయం తెచ్చుకుంటాం. క్విప్. మహోదయ నిరతి గారు చెప్పండి మహోదయ. మన ఈ క్విప్ తెచ్చుకుంటాం కదా, దేంతో తెచ్చుకుంటాం క్విప్ అన్నది మామూలుగా? అంటే కొన్ని ధాతువులకి వేరే వేరే సూత్రాలు ఉన్నాయండి. లేని చోట ఏంటంటే క్విప్చా అని కామన్ సూత్రం. ఏ ధాతువుతో పరంగా అయినా కూడా ఈ క్విప్ ప్రత్యయం విధించుకోవచ్చండి. ఆ సూత్రం అది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ క్విప్ అన్నది నిపాతం కింద లెక్క. అంటే అన్నిటికీ మనం కావాల్సిన వాటికి ఉపయోగించుకుంటాం. నిపాతం ప్రత్యయమే అండి. క్విప్ ప్రత్యయమే. అవును, అన్నింటికి రాదు కదా. ఇప్పుడు మనం కావాల్సిన వాటికి కదా వస్తుంది. ఇక్కడ మన రూపసిద్ధికి అనుగుణంగా మనం తెచ్చుకున్నామండి. కానీ ఈ క్విప్చ అనే సూత్రం ఏం చెప్తుందంటే అన్ని ధాతువుల కంటే పరంగా క్విప్ ప్రత్యయం అని చెప్పి. ఇది ఎంత క్విప్ ప్రత్యయం తెచ్చుకోవాలని ఎక్కడుందమ్మా ఇది? ఇక్కడ ఇది 3:1 ఎక్కడ ఉంటుందండి. 3వ అధ్యాయంలో ఉంటుందండి. సూత్రం నేను నెంబర్ చూసి చెప్తాను. సూత్రం చెప్పండి. సూత్రం క్విప్చ ఈ సూత్రంతో తెచ్చుకోవచ్చు. సూత్రం అవునండి. ఇక్కడ అవును మహోదయ, 3వ అధ్యాయంలోనే ఉంటుందండి. 3:3లో ఉండొచ్చు. 3:2:86 అండి. ఎంత? 3:2:86. 76 అండి. ఏది అష్టాధ్యాయ? అదే కదా మరి. 3:76 అంటే 3వ అధ్యాయం 2వ పాదం 76. ఓకే. ఈ సూత్రంతో అన్ని ధాతువుల కంటే పరంగా పెట్టుకోవచ్చు అనే ఇచ్చారు ఈ సూత్రం. అలా కొన్ని చోట్ల వేరే ధాతువులు ఇచ్చారండి. ఆ ధాతువులు వచ్చినప్పుడు ఆ సూత్రంతో తీసుకుంటాం. ఇప్పుడు 3:2:76 అండి మన బుక్ లో కూడా ఉంది.
సర్వేభ్యః ధాతుభ్యః సోపపదేభ్యః నిరుపపదేభ్యశ్చ క్విప్ ప్రత్యయో భవతి. ఉపపదం ఉన్నా లేకపోయినా కూడా తెచ్చుకోవచ్చు. అంటే సర్వేభ్య అన్నాడు కదా, అన్ని చోట్లనే అన్ని ధాతువులకి వస్తుంది. ఈ సూత్రంతో మనం క్విప్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అంటే దివు క్విప్. ఇప్పుడు ఈ దివ్ అనే ప్రాతిపదికం కదండి, దీనికి పిషోంత ఉదాత్త అనే సూత్రం చేత అంతోదాత్తము వస్తుందండి మనకి. తర్వాత దీనికి సర్వాపహారీ అంత్యోదాత్తం అంటే ఇకారము ఉదాత్తం అండి, దకారోత్తర ఇకారానికి ఉదాత్తం వస్తుందండి. ఉదాత్తం. తర్వాత దాతో ఇక్కడ మనకి ఈ దివ్వుకి ప్రాతిపదికం కాబట్టి అంతోదాత్తం వచ్చింది కదండి. ఈ క్విప్కి సర్వాపహారీ లోపం అయిపోయింది. అవును, అయిపోతే దివ్య ఉంటుందండి. దివ్య ఉంటుంది. ఈ దకారోత్తర ఇకారానికి ఉదాత్తం వస్తుంది. అవును. ఇప్పుడు మనకి ద్యుభ్యాం అనే శబ్దం. ద్యుభ్యాం దివ్వ ప్రాతిపదికం అండి. దీనికి అర్థవదాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకుంటాము దివ్వని. దీనికి పిషోంత ఉదాత్త అనే సూత్రం చేత అంతోదాత్తం అండి. దకారోత్తర ఇకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. తర్వాత దీనికి స్వాదిశ్వసర్వనామ స్థానే ఈ సూత్రం చేత పద సంజ్ఞ ఉంటుందండి. సర్వనామ స్థాన భిన్నమైన స్వాది అకారాది అజాది ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు పూర్వానికి పద సంజ్ఞ ఉంటుంది. పద సంజ్ఞ తీసుకున్నాక దివవుత్ సూత్రం అండి. దివవుత్ 6-1-127 అండి. దివవుత్ ఈ సూత్రం చేత మనకి దివ్వకి పరంగా దివ్వ యొక్క వకార స్థానంలో ఉకారాదేశం వస్తుంది. దివ్వ అనే పదానికి ఉకార ఆదేశం ఉంది. పదానికి ఎక్కడ వస్తుంది అంటే అలోంత్యస్య అనే నియమం చేత అంతిమ వర్ణ స్థానంలో వస్తుందండి. అందుకని ఈ దివ్వ అనే పదములో ఈ ఫకారానికి ఉకారాదేశం వస్తుందండి. అప్పుడు ది వు భ్యాం అండి. ది వు భ్యాం. ఈ దకారంలో ఇకారానికి ఈ ఉకారానికి ఇకో ఎణచి అనే సూత్రం చేత ఎణాదేశం ఉంది. ఎణాదేశం అయితే ద్యు అవుతుందండి. ద్యు భ్యాం. ఈ ద్యుకి ఆల్రెడీ మనకి ఈ దకారోత్తర ఇకారంలో ఉన్న ఉదాత్తం ఉంది కదండి, ఆ ఉదాత్తమే వస్తుందండి. భ్యాంకి మనకి ఇక్కడ ప్రత్యయం కనుక ఆది ఉదాత్తశ్చ అనే సూత్రం చేత మనకి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తో సుప్పితో అనే సూత్రం మనకి అనుదాత్తం చేస్తుంది. దాన్ని కూడా బాధిస్తూ సావేకాచ తృతీయాదిర్విభక్తి 6-1-162 అండి. ఈ సూత్రం 168 అండి. 62 మహోదయ. 62 ఏకాచైన ప్రాతిపదిక కంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు ఉదాత్తం విధిస్తుందండి ఈ సూత్రం. దీన్ని కూడా బాధిస్తూ ఊడిదం పదాద్యపుం రైద్యుభ్యః 6-1-165 అండి. ఊడిదం పదాద్యపుం రైద్యుభ్యః 6-1-165 అండి. ఈ సూత్రం చేత ఊట్టు ఇదమ్ము పదాది అప్పు పుమ్ము రయ్యి దివ్వు ఈ అంతోదాత్త ప్రాతిపదికల కంటే పరంగా ఉన్న అసర్వనామ స్థాన విభక్తికి ఉదాత్తం అవుతుంది. ఇది అసర్వనామ స్థాన విభక్తే కాబట్టి ఈ సూత్రం చేత మనకి ఉదాత్తం ప్రాప్తమవుతుంది. భ్యాంకి ప్రాప్తమవుతుంటే మన ప్రకృత సూత్రం దివోచల్ 6-1-177 అండి. ఈ సూత్రం ఏం చెప్తుందంటే దివ్వకు పరంగా ఉన్న జలాది విభక్తికి ఉదాత్తము కాదు. ఇది జలాది విభక్తి కదండి భ్యాం అనేది. దివ్వకు పరంగా ఉంది కాబట్టి దీనికి ఉదాత్తం కాదని
నిషేధించిందండి. ఉమ్. నిషేధించినప్పుడు మనకి ఉత్సర్గ సూత్రం ఉంది కదండి, అనుదాత్తో సుప్పితం అని 3:1-4 ఈ సూత్రం చేత మనకి అనుదాత్తం వచ్చేస్తుందండి. భ్యాంకి భ్యాంలో యకారోత్తర ఆకారానికి మనకి అనుదాత్తం వచ్చేస్తుంది. యకారోత్తర ఆకారానికి అనుదాత్తం అనుదాత్తం వస్తుందండి. ఇప్పుడు ద్యుభ్యాంలో ఉకారానికేమో ఉదాత్తం ఉంది, యకారోత్తర ఆకారానికేమో అనుదాత్తం ఉంది. ఉదాత్తానికి పరంగా అనుదాత్తం ఉంది కనుక ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః 8:4-65 అండి. ఈ సూత్రం చేత ఉదాత్తానికి పరంగా 8:4-65 మా విదుభ్యాంలో ఇప్పుడు ఇదేమో ఫస్ట్ ద్యూ వచ్చేటప్పటికల్లా ఉదాత్తము, ఇది యకారోత్తర ఆకారానికి అనుదాత్తం. అనుదాత్తం అండి. ఉదాత్తానికి పరంగా అనుదాత్తం ఉంది కనుక ఉదాత్తస్య స్వరితః అనే సూత్రం చేత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితం వస్తుందండి. అప్పుడు యకారానికి స్వరితం, యకారోత్తర ఆకారానికి. అవును. ఉదాత్తము స్వరితము. మహోదయ చెప్పండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే భ్యాంకి ఆదిదాత్తంతో ఆదిదాత్తం అయిపోయింది. తర్వాతనేమో అనుదాత్తం సుఖితతో ఏమో మళ్ళీ అనుదాత్తం వచ్చింది. అవునండి. దాన్ని కూడా బాధించి సాబేకాచ అని 6:1-122 ప్రకారం ఏకాచ్ ప్రక్కన తృతీయ విభక్తిగా ఉన్నట్టయితే దానికి ఉదాత్తం వస్తుందని చెప్తుంది. అవునండి. ఊడిదం పదార్థి అని 6:1-125లో దానికి దివ్వు పక్కనే అది కూడా అంతోదాత్తం అయి ఉండాలి కదా. పరంగా విభక్తి ప్రత్యయానికి ఉదాత్తం చేస్తుంది. అసర్వనామస్థాన విభక్తి ఉదాత్తం చేస్తుంది అది. అవునండి. ఇప్పుడు మనది వచ్చి మన దివోజల్ల సూత్రం వచ్చి దీన్నేమో నిషేధిస్తుంది. అప్పుడు మనం అదేంటన్నారు, ఉపసర్గ సూత్రమా? ఉత్సర్గ సూత్రం. ఉత్సర్గ సూత్రం. ఉత్సర్గ అంటే ఏంటండి? ఉత్సర్గ అంటే ఉత్సర్గ సూత్రం అంటే మామూలుగా సామాన్యంగా వచ్చే సూత్రం అండి. అపవాద సూత్రాలు అంటారు. అర్థమైంది. తృత్యాది విభక్తి అపవాద సూత్రాలు. ఇప్పుడు చెప్తారమ్మా ఉత్సర్గ సూత్రం అంటే? నిషేధ సూత్రం. ఉత్సర్గ సూత్రం అంటే నిషేధ సూత్రం అమ్మా? కాదు మహోదయ, ఉత్సర్గ సూత్రం అంటే బేసిక్ గా ఉండే సూత్రం అండి. మామూలుగా మనము కామన్ గా ఉండే సూత్రం. అంటే అపవాద సూత్రాలు కాదన్నమాట. కాదండి. అంటే ఆద్యుదాత్త ఏం చెప్తుందండి, ఆ ప్రత్యయంలో ఆది ఉదాత్తము అని చెప్తుంది కదా. అది మామూలుగా ఉత్సర్గ సూత్రం సామాన్యంగా. ఈ ప్రత్యయాలు కానీ పకారమిత్తిగా కలిగిన ప్రత్యయాలు కానీ వచ్చినప్పుడు అనుదాత్తం సుప్పితం, ఈ రెండిట్లకి మాత్రము అనుదాత్తం చేసుకోండి అని ఈ సూత్రం చెప్తుంది. కాబట్టి ప్రత్యయాలు పకారమిత్తిగా కలిగిన ప్రత్యయాలు వచ్చినప్పుడు ఇది ఉత్సర్గ సూత్రం అండి. దీనికి అపవాదంగా మళ్ళీ సావేకాచ తృతీయాది విభక్తి అని చెప్పారండి. అంటే ఎప్పుడైతే ఏకాచ్ ప్రాతిపదిక ఉందో దానికంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు మీరు అనుదాత్తం కాకుండా ఉదాత్తం చేసుకోండి. అది అనుదాత్త సుప్పితో అపవాదంగా ఈ సూత్రం. దీనికి కూడా అపవాదంగా మళ్ళీ ఊడిదం పదాద్య పుంరైత్యుభ్య చెప్పారు. ఇక్కడ ఏంటి, కొన్ని శబ్దాలు తీసుకున్నారు పర్టికులర్ గా. ఊటు, ఇదము, పదాది, అప్పు, పుమ్ము, రయ్యి, దిప్పు ఈ ప్రాతిపదికల కంటే పరంగా ఉన్న అసర్వనామస్థాన విభక్తులకి ఉదాత్తం అవుతుంది అని చెప్పారు. కానీ దీన్ని మన ప్రకృతి సూత్రం నిషేధించింది. దివోచల్ ఏం చెప్పింది, దివ్వుకి పరంగా కనుక జలాది విభక్తి ఉన్నప్పుడు అది ఉదాత్తం కాదు. ఉదాత్తం కాకపోతే మరి ఏమవుతుంది అన్నప్పుడు మనం మళ్ళీ ఉత్సర్గ సూత్రం తీసుకుని అనుదాత్తో సుప్పితం అనే సూత్రం తీసుకుని అనుదాత్తం చేసుకుంటాం. మహోదయ ఒకటి, ఇప్పుడు సూత్రంలో అధికార సూత్రం కూడా మామూలుగా అది ఆ అధికారంలో వచ్చినటువంటి దాన్ని అధికార సూత్రం అంటాం, అంతే కదా? ఈ మామూలుగా మనకి విధించేవి ఏవైతే ఉంటాయో అవి ఉత్సర్గ సూత్రాలు. అవునండి.
వీటిని నిషేధించే సూత్రాలను ఏమంటాం? దానికి ఆ ఉత్సర్గ సూత్రాలకు అపవాదంగా చెప్పేవి అపవాద సూత్రం. అచ్చా, అపవాద సూత్రం. అంటే ఇప్పుడు అంటే మనం సామాన్య అద్వైత సూత్రానికి సుప్రతత్వం సూత్రానికి నిషేధంగా చెప్పేది అపవాద సూత్రం. కాదు మహోదయ, ఇప్పుడు మనం అనుదాత్త సుప్తితో ఏం చెప్తున్నాము? సుప్రత్యయాలు అన్నిటికి పకారమిత్కగల ప్రత్యయాలు అన్నిటికి అనుదాత్తం చేసుకోండి అని చెప్పేసాం. కామన్ గా ఒక రూల్ చెప్పాం. దానికి అపవాదంగా ఏం చెప్తున్నాము? సావేకాచ తృతీయాది విభక్తి చెప్తున్నాము. అంటే ఏకాచైన ప్రాతిపదిక కంటే పరంగా తృతీయాది విభక్తులు ఉంటే అవి సుప్పులే, వాటికి అనుదాత్తం కావాలి. కానీ దానికి అపవాదంగా మీరు ఉదాత్తం చేసుకోండి. కాబట్టి ఇది అపవాద సూత్రం. దీనికి పైదానికి ఇది అపవాదం అన్నమాట. ఆ పైదానికి ఇది అపవాదం. అంటే తృతీయ విభక్తి అంటే ఇది ఎక్సెప్షన్ పైదానికి, జనరల్ సూత్రానికి. అవునండి. అలాగే దీనికి కూడా అపవాదంగా ఈ ఊడిదం పదాత్యపుం రైద్యుభ్య చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి, పర్టికులర్ గా ఈ దివు శబ్దానికి చెప్పారు. దివ్వుకు పరంగా ఉన్న సర్వనామ స్థాన విభక్తికి ఉదాత్తం చేసుకోండి అని చెప్పారు. కాబట్టి ఇది కూడా అపవాద సూత్రమే. ఇప్పుడు మన దివో జల్ ఏం చెప్తుంది? దివ్వుకు పరంగా చలాది విభక్తి ఉదాత్తం కాదు, కాబట్టి ఇది నిషేధ సూత్రం. దానికి అపవాదం. ఇది నిషేధ సూత్రం అండి. దీన్ని అపవాద సూత్రం అనుకుంటాం. నిషేధిస్తోంది కదా, పైన చెప్పిన దాన్ని నిషేధం చేస్తుంది, నిషేధిస్తోంది. కాబట్టి ఇది నిషేధ సూత్రం. ఈ నిషేధ సూత్రాన్ని బాధించే సూత్రాలు ఇంకేమీ లేనప్పుడు మనము మళ్ళీ ఉత్సర్గ సూత్రం మీద దానికి ఆ సూత్రం ఏ కార్యం చెప్తే అది చేసుకుంటాం. మళ్ళీ ఉత్సర్గ సూత్రానికి రావాలి. వచ్చి ఈ సూత్రం చేత అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం చేసేసుకుంటాం. అంటే ఇప్పుడు జ్యూ అనేది అనుదాత్తం అవుతుంది. ఇప్పుడు జ్యూ అనేది ఉదాత్తం అండి. అవునండి. యకారోత్తర అకారం దానికి అనుదాత్తం అవుతుంది. అనుదాత్త సుపితతో తెచ్చాం కదా, ఉపసర్గ సూత్రం వచ్చింది కదా, దానికే కదా ఉత్సర్గ మహోదయ. ఉత్సర్గ సూత్రం వచ్చింది కాబట్టి అనుదాత్త సుపితో వచ్చింది. దానికి అనుదాత్తం వచ్చేసింది, స్వరితం అయిపోయింది. ఉదాత్తం ఉంది కాబట్టి స్వరితం అయిపోయింది. అనుదాత్తం కనుక దానికి స్వరితాదేశం వస్తుంది. అంటే మనకు ఉదాత్తము స్వరితము రెండు ఉంటాయి. అదే అంతే. అంటే స్వరం వచ్చేటప్పుడు ఉదాత్తం స్వరితం, ఉదాత్తము స్వరితము. నీరజ్ గారు ఇప్పుడు చెప్పారు కదా, మీరు అంతకు ముందే అనుదాత్తం అని చెప్పారు కదా, మీరు అనుదాత్తం ఎలా వచ్చింది అనేది ప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు? అంతే మహోదయ, ఇంతకు ముందు కూడా ఈ సూత్రాలన్నీ చెప్పుకున్నాము. కాకపోతే శర్మ గారు ఏంటంటే అది ఉత్సర్గ సూత్రం గురించి అడిగారని మళ్ళీ అర్థమైంది. తర్వాత ద్యుభిహి రూపం ఇచ్చారండి. దివ్వు బిస్, ద్యుభిహి. ఇక్కడ కూడా దివ్వ అనే ప్రాతిపదికం తీసుకున్నామండి. అర్ధవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకుంటాము. తర్వాత పిష్టోంత ఉదాత్తతో అంతోదాత్తం అండి. దకారోత్తర ఈకారానికి ఉదాత్తం వస్తుంది. దానికంటే పరంగా భిస్ ప్రత్యయం అండి. తృతీయ విభక్తి బహువచన వివక్షలో భిస్ ప్రత్యయం పెట్టుకున్నాము. భిస్ మహోదయ తృతీయ బహువచనం. భిస్ అండి. దీనికి స్వాదిష్వ సర్వనామ స్థానే ఈ సూత్రం చేత పద సంజ్ఞ వస్తుందండి. దివ్వకి అసర్వనామ స్థానం విభక్తి పరంగా ఉన్నప్పుడు యకారాది, అజాది, ఇంకా ఏంటి స్వాది అయినటువంటి అసర్వనామ స్థాన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు పూర్వానికి పదసంజ్ఞ అండి. పదసంజ్ఞ వస్తుంది. పదసంజ్ఞ, ఈ దివ్వకు పదసంజ్ఞ వచ్చిందండి. పదసంజ్ఞ రావడం వల్ల దివవుత్ అనే సూత్రం చేత మనకి ఈ దివ్వుకి ఉకారాదేశం వస్తుంది. దివ్ అనే పదానికి ఉకారాదేశం చెప్తుందండి ఈ సూత్రం. 6-1-127 అండి. 6-1-127 127.
ఈ ఉకారాదేశం ఎక్కడ తెచ్చుకోవాలి అన్నప్పుడు అలోంత్యస్య అనే నియమం చేత అంతిమ వర్ణ స్థానంలో తెచ్చుకోవాలి. దివులో అంతిమ వర్ణం వకారం కనుక దీని స్థానంలో వకార స్థానంలో ఉకారాదేశం. ది వు భిస్ ఇలా ఉంటుంది. ది వు భిస్ బిస్. ఇక్కడ ఈ ది దకారోత్తరి ఇకారానికి ఇవ్వు ఆదేశంగా వచ్చిన ఉకారానికి మధ్యలో మనకి ఇకో ఎణచీతో సంధి జరుగుతుందండి. ఎణాదేశం అవుతుంది. అప్పుడు ద్యూ అవుతుందండి. అప్పుడు ద్యు ద్యు అవుతుందండి. ద్యూ అవుతుంది. ద్యు బిస్ ఇలా ఉంటుందండి. ఈ బిస్. ద్యూకేమో ఉదాత్తం ఉంటుంది. ద్యూకి ఉదాత్తం ఉంది. ఇప్పుడు ఓ. బిస్ కి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతుండగా దాన్ని బాధిస్తూ అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత సుప్రత్యయం కాబట్టి అనుదాత్తం ప్రాప్తమవుతుందండి. దాన్ని కూడా బాధిస్తూ ఏకాచైన ప్రాతిపదికం కాబట్టి దానికంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు ఉదాత్తం ప్రాప్తమవుతుందండి. దాన్ని కూడా బాధిస్తూ ఊడిదం పదాద్యప్తం రైద్యుభ్య ఈ సూత్రం చేత దివ్వకు పరంగా ఉన్నటువంటి అసర్వనామ స్థాన విభక్తికి ఉదాత్తం ప్రాప్తమవుతుందండి. ఇప్పుడు మన ప్రకృతి సూత్రము దివోచల్ అనేది దాన్ని నిషేధిస్తుంది. దివ్వకు పరంగా ఉన్న జలాది విభక్తికి ఉదాత్తము రాదు. ఇది నిషేధించడం వల్ల మనము మళ్ళీ అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత ఈ బిస్సుకి అనుదాత్తం చేసుకుంటామండి. బిస్సులో భకారోత్తర ఇకారానికి మనకి అనుదాత్తం వచ్చేస్తుంది. ఈ ద్యూలో ఏమో ఉదాత్తం ఉంది. ఈ భకారోత్తర ఇకారానికి అనుదాత్తం వచ్చింది. ఉదాత్తం వస్తుంది. తర్వాత ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ఈ స్వరితం అవుతుంది. అప్పుడు ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తం కాబట్టి స్వరితం చేసుకుంటాము. ఉదాత్తము స్వరితము స్వరితం అవుతుంది. బాగా అర్థమైంది మేడం. రెండు కూడా ముందు లాగానే ఉంది కానీ కొంచెం ఇంతకు ముందు లాగానే వచ్చింది కదమ్మా. అవునండి, ఇంతకు ముందులాగే ఉంటాయండి. అన్ని సూత్రాలు అవే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకసారి మళ్ళీ అవే రివిజన్ చేసుకుంటే బాగా క్లియర్ గా బాగా ఇంకా స్థిరపడతాయి. అందుకే ఒకసారి అంతకుముందు మీరు 3-4 సూత్రాలు ఒకసారి చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అలా సీరియల్ గా అంటే ముందు దీనికి ఉదాత్తం, దీనికి అనుదాత్తం, దీనికి ఇప్పుడు ఊడిదని చదువుకున్నాం కదా, అందుకని అర్థం అయిపోయింది. సూత్రాలు వచ్చేటప్పటికి అర్థం అయిపోయింది. అదే బాగా సూత్రం అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. తర్వాత సూత్రంకి వెళ్దామండి. నృచాన్యతరస్యాం. నృచాన్యతరస్యాం అండి. ఇక్కడ ఇంకోటి ఉంది కదమ్మా, ఇది జూబి. ఇది కూడా అంతేనమ్మా, జూబి మహోదయ. అర్థమైందమ్మా. అని ఇచ్చారు. అది ఇది ఒకటే. ఇప్పుడు ఏ తేడా ఏం లేదులేండి. నృచాన్యతరస్యాం తర్వాత సూత్రం అండి 6-178 అండి. నృ అనేది లుప్త పంచమ్యంత నిర్దేశ. ఇక్కడ పంచమి అంత విభక్తిని లుప్తము చేసినటువంటిది అని చెప్తున్నారండి. నృ ఇక్కడ మీకు నృ అనేది పంచమిలో ఉండాలి అన్నట్టుగా. చ అవ్యయము అన్యతరస్యాం సప్తమి ఏకవచనం. అనువృత్తి ఝల్ నా విభక్తి ఉదాత్తః. నృ ఇత్యేతస్మాత్ పరా జలాధిర్విభక్తి వికల్పేన న ఉదాత్తో భవతి. నృ అనే శబ్దానికి పరంగా ఉన్నటువంటి జలాది విభక్తికి వికల్పంగా ఉదాత్తము కాదు అని చెప్తున్నారు. అంటే ఒక పక్షంలో ఉదాత్తం అవుతుంది, ఒక పక్షంలో ఉదాత్తం కాదు. ఇక్కడ 2 రూపాలు ఉంటాయి. అంటే రూపం అదే ఉంటుంది, స్వరంలో 2 స్వర భేదాలు ఉంటాయి. స్వర భేదాలు అంటే ఒకటేమో ఉదాత్తం అవుతుంది, ఒకసారి ఏమో అనుదాత్తం అవుతుంది. అవునండి, ఒకసారి ఏమో బిస్లో బకారోత్తర ఈకారానికి ఉదాత్తం అవుతుంది, ఒకసారి ఉదాత్తం కాదండి. అనుదాత్తం అవుతుంది, ఒకసారి అనుదాత్తం అవుతుంది. చూద్దామండి 2 ఎగ్జాంపుల్స్. అలాగే నృ
నృ అనే ప్రాతిపదికం ఎలా తయారైందో చూద్దాం. నీయ ప్రాపణే ధాతువు అండి. నీయ ప్రాపణే ధాతువు. దీనికి భూ ఆదయో ధాతవ ఈ సూత్రం చేత ధాతు సంజ్ఞ. తర్వాత నో నహ అనుబంధ లోపం చేసుకుంటే నీ ఉంటుందండి. నీ ఉంటుందండి. దీనికి నో నహ ఈ సూత్రం చేత ధాతువు ఆదిలో ఉన్నటువంటి నకారానికి నకారాదేశం, అప్పుడు నీ అవుతుంది. అంటే ఇప్పుడు అనాకారం కాకుండా నకారం వస్తుంది అనమాట. సామాన్య నకారం వచ్చేస్తుంది. సామాన్య నకారం వస్తుంది. అప్పుడు నీ ఉంటుంది. అవునండి. ఇది మనకి ధాతో అనే సూత్రం చేత అంతోదాత్తం అంటే నకారోత్తర ఈ కారానికి మనకి ఉదాత్తం వస్తుంది. నకారోత్తర ఉదాత్తం అవుతుంది. నకారోత్తర ఈ కారానికి ఉదాత్తం అవుతుంది. తర్వాత నయతేర్ డిచ్చ ఉనాది సూత్రం అండి. 2:101 అండి. నయతేర్ డిచ్చ 2:101 సూత్రం అండి, ఉనాది సూత్రము. ఇదేం చెప్తుందంటే నీ ధాతువుతోటి రు ప్రత్యయము అలాగే దానికి డిత్వత్భావము కూడా వస్తుంది అని చెప్తున్నారు. ద్విత్వం వస్తుంది అనమాట. డిత్వత్భావం అండి. డిత్వత్భావం కూడా వస్తుంది అని చెప్తున్నారు. అంటే డకారం అండి, డకారం ఇస్తా. అవును మహోదయ, డిత్ అంటే సూత్రంతో మనకి దానివల్ల టిలోపం అవుతుంది. టిలోపం కావడం కోసం ఇప్పుడు ఈ నీ ఉంది కదండి, దీనికంటే పరంగా మనము రూ పెట్టుకున్నాం ప్రత్యయం. ఈ ప్రత్యయానికి ఆది ఉదాత్త అనే సూత్రం చేత ఉదాత్తం వస్తుంది. తర్వాత ఏం పెట్టాలమ్మా? రూ పెట్టుకోవాలమ్మా. రూ ప్రత్యయం అండి. ఆ ప్రత్యయానికి డిత్వత్ భావం కూడా చెప్తాం. అందుకని మనం రూ పెట్టుకోగానే టేహ్ అనే సూత్రం పెట్టుకోవాలి. టేహ్ ఇది డిత్ అవ్వడం వల్ల, ఈ ప్రత్యయం డిత్ అవ్వడం వల్ల. మహోదయ చెప్పండి మహోదయ. అదే కదా భా సంజ్ఞకస్య అంగస్య టీ లోపో భవతి డితి పరతః, అదే కదా. డకారం పక్కన ఉన్నట్టయితే అప్పుడు అది భా సంజ్ఞకం అవ్వాలి, అంగం అవ్వాలి. అటువంటి దానికి టీ భాగానికి లోపం అవుతుంది. లోపం అండి. ఒకవేళ బసంజకము కాలేదని దానికి ఇంకోటి ఉంది, దానికి ఇంకొక సూత్రం అపస్య. అదే అది లేకపోయినప్పటికీ భాషంజకం అది అయిపోతుంది. ఒకవేళ బసంజ లేకపోయినా కూడా టీ లోపం వస్తుందండి. ఇవాళ రాయ సూత్రం చూశాను, రాయ సూత్రం చదివాను, అందుకని జ్ఞాపకం వచ్చింది. అందుకు అలాగా మనకి ఇక్కడ టీ భాగానికి లోపం అప్పుడు ఉన్న ఉంటుందండి. హలంత నకారం ఉంటుంది. ఉన్నకి రు వర్ణ సమ్మేళనం చేసుకుంటే రూ వస్తుంది. ఈ రూలో ఉదాత్తం ఉంది కాబట్టి దీనికి ఉదాత్తం వచ్చేస్తుంది. ఉన్న ప్లస్ రూ అవుతుంది వర్ణ సమ్మేళనం, దానికి ఉదాత్తం వస్తుంది. ఉదాత్తం. మహోదయ ఇక్కడ మీరు రూ అంటే అచ్చులో రూ కదా. అవును. ఓకే. నృభిహి రూపం అండి. ఇప్పుడు నృభిహి నృ అనే ప్రాతిపదికం తీసుకున్నామండి. దీనికి అర్ధవధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత పిషోంత ఉదాత్త ఈ సూత్రం చేత ప్రాతిపదికకి అంతోదాత్తము, నృకి అంతోదాత్తము. దీనికంటే పరంగా తృతీయ విభక్తి బహువచన వివక్షలో బిస్ ప్రత్యయం అండి. అంటే ఇక్కడ మనము స్వాధ్యుత్పత్తి అంతా చేసుకుని బిస్ తెచ్చుకోవాలండి. తెలుసు కదా అని ఇంక నేను డైరెక్ట్ గా బిస్ చెప్పేస్తాను. అదేలేండి, స్వాధ్యుత్పత్తి అంటే మరి అది ఇంప్లైడే కదా. అదే అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే చేసుకుని బిస్ తెచ్చుకుంటామండి. నృ బిస్ అంటే ఒక్కొక్కసారి బిస్ ఎలా వచ్చిందని సడన్ గా డౌట్ వస్తుంది కదండి మళ్ళీ మనకి.
ఇండ్రూకి స్వాధ్యుత్పత్తి చేసుకుని తృతీయ విభక్తి బహువచన వివక్షలో బిస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇప్పుడు బిస్కి మనకి అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత మనకి మామూలుగా ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తో సుప్పితో అనుదాత్తం చేస్తుందండి. దాన్ని కూడా బాధిస్తూ సావేకాచ తృతీయాదిర్ విభక్తి, ఏకాచైన ప్రాతిపదిక పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు ఉదాత్తం అవుతుంది అని ఈ సూత్రం చెప్తుందండి. మన ప్రకృత సూత్రం నృచాన్యతరస్యాం ఇదేం చేస్తుందంటే దాన్ని వికల్పం చేస్తుందండి. ఆ ఉదాత్తాన్ని వికల్పం చేస్తుంది. నృ శబ్దానికి పరంగా ఉన్న జలాది విభక్తి వికల్పంగా ఉదాత్తం అవుతుంది అని చెప్తారు. ఇక్కడ వికల్పంగా ఉదాత్తం అయినప్పుడు తీసుకుంటే బిస్లో భకారోత్తర ఈకారానికి ఉదాత్తం అవుతుంది. నృలో మనకి ఆల్రెడీ ఉదాత్తం కదండి, ఉదాత్తం ఉంది కాబట్టి సతిశిష్ట స్వరో బలీయాన్ అనే వార్తికం చేత మనకి బిస్లో భకారోత్తరవత్తి ఈకారాన్ని మాత్రం ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనం ఈ సూత్రం చేత నకారోత్తర రుకారానికి అనుదాత్తం అప్పుడు నృభిస్ అని ఉంటుంది. ఈ పదాంత సకారానికి ఋత్వ విసర్గలు చేసుకుంటే నృభిహి అవుతుందండి. ఇందులో అనుదాత్తము ఉదాత్తము వచ్చాయి స్వరాలు. ఉదాత్తం ఉదాత్తం అనుదాత్తము ఉదాత్తము వస్తాయి. ఇప్పుడు మళ్ళా స్వరితం రాదమ్మా ఇక్కడ. స్వరితం పక్షంలో వస్తుంది మహోదయ. అదేలేండి. పక్షంలో మనకి ఓహో ఇది అన్యతరస్యాం కాబట్టి అవును పక్షంలో ఇది వస్తుంది, ఏది స్వరితం అవుతుంది పక్షంలో మనకి బిస్కి అనుదాత్తం అయిపోయి అనుదాత్తానికి పరంగా ఉండడం వల్ల స్వరిత ఆదేశం కూడా వస్తుంది. ఇప్పుడు పక్షంలో చూద్దామండి. నృ అనే ప్రాతిపదిక తీసుకున్నాము, దీనికి ఉదాత్తం ఉందండి. ఈ బిస్కి ఉదాత్తం నృ అనేది ఉదాత్తం ఉంది. ఈ బిస్కి ఏమిటంటే మనకి ఇప్పుడు ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతుంది. దాన్ని బాధిస్తూ అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతుంది. దాన్ని బాధిస్తూ సావేకాచ తృతీయాది విభక్తితో ఉదాత్తం ప్రాప్తమవుతుందండి. దానికి వికల్పంగా నృచాన్యతరస్యాం అనే సూత్రం చేత నృ శబ్దానికి పరంగా ఉన్న జలాది విభక్తికి వికల్పంగా ఉదాత్తం చెప్తుందండి ఈ సూత్రం. వికల్పంగా ఉదాత్తం అయినప్పుడు రూపం చూసాము. ఒక పక్షంలో ఈ సూత్రం పక్షంలో ఉదాత్తం కాని పక్షంలో ఉదాత్తం రాలేదండి. రానప్పుడు మనకి మామూలుగా ఉత్సర్గ సూత్రం ఉంది కదండి, అనుదాత్తం సుప్పితం అనుదాత్తమే ఉంటుంది చేత అనుదాత్తం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తం కాబట్టి స్వరిత ఆదేశం కూడా అయిపోతుంది. నృభిస్ లో బకారోత్తరవత్తి ఈకారానికి ఇది స్వరితం అవుతుంది. తర్వాత నృభిహి పదాంత సకారానికి ఋత్వ విసర్గలు చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇది ఋత్వ విసర్గలు చేసుకుంటే రుభిహి. ఇక్కడ అనుదాత్తము స్వరితము ఉదాత్తము స్వరితము వస్తాయి. ఉదాత్తము స్వరితం ఉదాత్తము స్వరితము వస్తాయి. తర్వాత నృభ్యాం ఇచ్చారండి. నృభ్యాం ఇక్కడ కూడా నృ ప్రాతిపదికం తీసుకుందామండి. దీనికి అనుదాత్తం అదేంటి అర్ధవదాత్తుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ పిషోంత ఉదాత్తతో నృ అనే ప్రాతిపదికకి అంతోదాత్తం అండి. దీనికంటే పరంగా భ్యాం వచ్చింది. దీనికి కూడా ఆద్యుదాత్తశ్చతో ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తో సుప్పితో అనుదాత్తం చేస్తుందండి. దాన్ని కూడా బాధిస్తూ సావేకాచ తృతీయాది విభక్తి ఉదాత్తం చేస్తుంది. దాన్ని కూడా బాధిస్తూ నృచాన్యతరస్యం నృ శబ్దానికి పరంగా ఉన్నప్పుడు మనకి ఇది వికల్పంగా ఉదాత్తం చేస్తుందండి. వికల్పంగా ఉదాత్తం అయినప్పుడు భ్యాంలో యకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుందండి. నృకి కూడా ఉదాత్తం ఉందండి. కాబట్టి ఇక్కడ సతిశిష్ట స్వరో బలీయాన్ అనే వార్తికం చేత మనము భ్యాంలో యకారోత్తర ఆకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటాము. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత ఈ నృలో ఉన్న నకారోత్తర రుకారానికి అనుదాత్తం అవుతుందండి.
ఉమ్. అప్పుడు నృభ్యాంలో అనుదాత్తము ఉదాత్తము వస్తాయి. అలాగే పక్షంలో తీసుకున్నట్టయితే మనము నృకి ఆల్రెడీ ఉదాత్తం ఉందండి, ఈ ఉమ్. భ్యాంకి వికల్పంగా ఉదాత్తం రాలేదు కనుక అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం వస్తుందండి. యకారోత్తర ఆకారానికి ఇక్కడ మనకి అనుదాత్తం వచ్చేస్తుంది. అప్పుడు ఉదాత్తానికి పరంగా అనుదాత్తం ఉంది కాబట్టి దానికి స్వరితాదేశం కూడా వస్తుంది. నృభ్యాంలో నకారోత్తర రుకారానికి అంటే బకారోత్తర వర్తి ఇకారానికి అక్కడ స్వరితం వస్తుందండి. నకారోత్తర రుకారానికి ఉదాత్తం అండి, యకారోత్తర దీర్ఘ ఆకారానికి స్వరితం వస్తుంది. స్వరితం వస్తుంది. ఇది నృభ్యాం అండి. ఇలాగే నృభ్య ఇచ్చారండి, ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. నృ ప్రాతిపదికం తీసుకున్నాము, దానికి ఉదాత్తం ఉంది. ఇక్కడ భ్యస్ అండి, భ్యస్ తీసుకుంటాము. దీనికి ఆద్యుదాత్తం ఆదివుదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తం సుప్పితో అనుదాత్తం చేసింది. తర్వాత సావేకాచ తృతీయాదిర్ విభక్తి ఈ సూత్రంతో ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని నృచాన్యతరస్యాం అనే సూత్రము వికల్పం చేసిందండి. వికల్పంగా ఉదాత్తం వచ్చినప్పుడు భ్యస్ లో యకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుందండి. నృకి కూడా ఉదాత్తం ఉంది. సతిశిష్ట స్వరోబలీయాన్ అనే వార్తికం చేత మనము భ్యస్ లో యకారోత్తర ఆకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటాము. అనుదాత్తం పదమేకవర్జం అనే సూత్రం చేత మనకి నకారోత్తర రుకారానికి అనుదాత్తం వచ్చేస్తుందండి. అప్పుడు నృభ్యస్ లో అనుదాత్తము ఉదాత్తము వస్తాయండి. అదే పక్షంలో మనకి నృకి ఉదాత్తం ఉందండి, భ్యస్కి మనకి వికల్పంగా ఉదాత్తం రాలేదు కనుక అనుదాత్తో సుప్పితో ఈ ఉత్సర్గ సూత్రంతో అనుదాత్తం వచ్చేస్తుందండి. అనుదాత్తం వచ్చేస్తే భ్యస్ లో యకారోత్తర ఆకారానికి అనుదాత్తం అవుతుంది. ఉదాత్తానికి పరంగా అనుదాత్తం కాబట్టి దీనికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిస్తః ఈ సూత్రంతో స్వరితాదేశం వస్తుందండి. అప్పుడు నృ భ్యస్ దీనిలో ఉదాత్తము స్వరితము అండి. ఈ పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే నృభ్య అనే రూపం వస్తుందండి. దానిలో ఉదాత్తము స్వరితము ఉంటాయి. పక్షంలో ఇలా వస్తుంది, అంటే శబ్దం ఒకటే వస్తుంది, స్వరం మారుతుంది. ఈ సూత్రం అయిపోయిందండి. ఈ 2 సూత్రాలు చెప్పుకున్నాం ఈ రోజు. ఒకసారి చూడండి, ఏమన్నా సందేహాలు ఉంటే. చాలా బాగా అర్థమైంది మహోదయ. అది ముఖ్యంగా దివోజల్లు అర్థం అవడం వల్ల మొత్తం అదే ప్యాటర్న్ లో ఉంది. ఇది కూడా ఇది కూడా అలాగే ఉంది. ఒక ఏంటంటే నిషేధ సూత్రం ఒక్కటే రాదు ఇందులో. అవునండి, ఇందులో నిషేధ సూత్రానికి బదులు వికల్పంగా వస్తుంది. వికల్పంగా వచ్చి 2 సార్లు చేసుకున్నాం. ఒకసారి వికల్పం, ఇంకోసారి పక్షంలో. నేను అంతేనండి. బాగా అర్థమైందండి మహోదయ, ధన్యవాదాలు. సరే అండి, అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు. శ్రీరామ్ జయ శ్రీరామ్, జయ జయ రామ్. శ్రీరామ జయ రామ, జయ జయ రామ.